వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లోకి వెళ్లి అన్నీ సంపాదించుకుని వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 48 ఏళ్లుగా రక్తం చెమటోడ్చి వనపర్తిలో కాంగ్రెస్ను నిర్మించారని, తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూసిన వాళ్ళదే రాజ్యం నడుస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. డబ్బులకు ఆశపడి తన టికెట్ను పక్కన పెట్టారని ఆరోపించిన చిన్నారెడ్డి తన రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడవేయడంతో పాటు వనపర్తి నియోజకవర్గాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉంటే వనపర్తికి ఎంతో మార్గదర్శకంగా ఉండేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించండి. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను ఎంత గొప్పగా పనిచేసుకున్నా వనపర్తి నియోజకవర్గంలో పోయినసారి అంటే, గతంలో నేను 7 సార్లు పోటీ చేసిన, 8 సార్లు పోటీ చేసిన, ఇల్లు ఎలక్షన్లప్పుడు ఓట్ల గురించి 3 సార్లు తిరిగా, 3 ఎన్నికలలో తిరిగా. తర్వాత మాత్రం ఊళ్ళో ఒక చోట మీటింగ్ పెట్టి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే, కానీ మొన్న ఎన్నికల కన్నా ముందే నేను నాకని ఓటు అడగలే. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటేయండి, చేతి గుర్తు ఓటేయండి అని అడిగినా. నాకు ఉండేటువంటి ఏదైతే ప్రచార సామగ్రి ఇచ్చినారో, పాంప్లెంట్లు కానీ, స్టిక్కర్లు కానీ, పోస్టర్లు కానీ, ప్రతి ఇంటికి అంటించుకుంటూ పోయి అమ్మాయి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు స్పందించి సామాన్యంగా ఓటు అడిగినప్పుడు అందరూ తల ఊపుతారు, కొందరు నవ్వుతూ ఊపుతారు, కొందరు కోపంగా ఊపుతారు. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం నేను ఇల్లు తిరుగుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఈసారి నీకు ఓటేస్తామయ్యా, 2 సార్లు మేము పొరపాటు చేసాం, టీఆర్ఎస్ ఓటేసేటువంటి మాట కూడా బాహాటంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఇంత బాహాటంగా ఎవరు మాట్లాడలే. మొన్న ఎన్నికల్లో బాహాటంగా టీఆర్ఎస్ మేము ఓటేసి తప్పు చేశాం, ఈసారి నీకే ఓటేస్తాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఆ మాట నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా పోయి చెప్పాను. అన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంకా భయమే ఉంది చెప్పండి. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులు. వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లోకి వెళ్లి అన్నీ సంపాదించుకొని వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 48 ఏళ్లుగా రక్తం చెమటోడ్చి వనపర్తిలో కాంగ్రెస్ను నిర్మించారని, తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూసిన వాళ్ళేదే లేదని స్పష్టం చేశారు. డబ్బులకు ఆశపడి తన టికెట్ను పక్కన పెట్టారని ఆరోపించిన చిన్నారెడ్డి తన రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడవేయడంతో పాటు వనపర్తి నియోజకవర్గాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉంటే వనపర్తికి ఎంతో మార్గదర్శకంగా ఉండేదని వ్యాఖ్యానించారు.